విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు పథకాలను రూపొందిస్తున్నదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ పేర్కొన్నారు. వలసపాకల భవిత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పంతా నానాజీ మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే విభిన్న ప్రతిభావంతులకు నెల నెలా చెల్లించే పెన్షన్ను 4,000 రూపాయల నుండి 6,000కు పెంచడం జరిగిందన్నారు. భవిత పాఠశాల విద్యార్థుల సౌలభ్యం కోసం తమ పంతం ఫౌండేషన్ తదేకం ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. సహృదయంతో స్వచ్ఛంద సంస్థలు కూడా విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు త్వరలోనే మరిన్ని కొత్త పెన్షన్లు మంజూరు చేయనుందని నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు నిర్వహించిన పోటీలో విజేతలకు ఎమ్మెల్యే నానాజీ మెడల్స్ అందించారు. లయన్స్ క్లబ్ కాకినాడ జెమ్స్ బాలబాలికలకు లంచ్ బాక్సులను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వాసుదేవరావు, ఎండీఓ పసుపులేటి సతీష్, ఎంఈఓలు శ్రీనివాస్ కుమార్, తుమ్మల రంగారావు, లయన్స్ క్లబ్ జెమ్స్ వ్యవస్థాపకులు లింగమల కృష్ణమూర్తి, పాఠశాల ఫిజియోథెరపీ వైద్యురాలు మారుతి, ఉపాధ్యాయులు వైవి లక్ష్మి, వీర గణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజు ఫాదర్ అంటారు, రోజు మదర్ అంటారు. ఇవన్నీ ఎందుకు పెడతారంటే తండ్రి విలువ ఒకసారి తెలియజేయాలి, తల్లి విలువ తెలియజేయాలి, అలాగే పిల్లల విలువ తెలియజేయాలి. ఇక్కడ మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. మన ఇంట్లో చంటి పిల్లలు సంవత్సరం వచ్చేది అమ్మ ఆకలని లేకపోతే నోటితో మాట్లాడేదాకా ఆ అమ్మాయి ఏం కావాలో మనకు తెలియదు. ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా తెలుసుకోగలుగుతాం అంతే. ఎందువల్ల ఏడుస్తుంది, ఏదైనా నొప్పి వచ్చి ఏడుస్తుందా, లేకపోతే ఏమైనా ఆకలిసి ఏడుస్తుందా, ఏమైనా చేమగుట్టి ఏడుస్తుందా ఏంటి అన్నది తెలియదు. అటువంటిది 15 సంవత్సరాలు కూడా వచ్చినా సరే ఇంకా వాళ్ళలో చాలామందికి స్పర్శ లేక, ఇబ్బందితో వాళ్ళ నోటితో చెప్పుకోలేని పరిస్థితుల్లో వారిని భరిస్తున్నటువంటి వాళ్ళని కూడా తోడ్పెట్టుకుని నా పిల్లలు వాళ్ళు ఎలా ఉంటే ఏంటి వాళ్ళని చూసుకోవాలని ఎంత బాధ్యతగా చూసుకున్నటువంటి పేరెంట్స్ అందరికీ ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు గొప్ప తల్లిదండ్రులు అందరూ కూడా. ఇటువంటి గొప్ప తల్లిదండ్రులందరికీ మీటింగ్ కాబట్టి అలా నేను కొన్ని మీటింగ్లు మానుకుని కావాల్సిన సదుపాయాలు మా లైనిజం ద్వారా చేయటం అనేది మాకు ఆనందకరమైన విషయం, మా బాధ్యత కూడాను. మేము ఈ లైనిజంలో చేరినప్పుడు ఒక బాధ్యతగా తీసుకుంటాం. ప్రజల యొక్క శ్రేయస్సే మనకి ముఖ్యం. వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్ అని ఒక కార్యక్రమం పెట్టుకుంటాం. అందువల్ల మేము చేసింది వాస్తవంగా మనోవికాస కేంద్రం ఉంది మనకి రావణయ్యపేటలో. దాంట్లో చాలా ప్రోగ్రాంలు చేసాం. భవితా కేంద్రం అక్కడ ఫ్రేజర్పేటలో చేసాం. అదేవిధంగా గర్ల్స్ స్కూల్ సాలిపేటలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. ఇలాంటి కార్యక్రమాలు మీ దగ్గర కూడా ఎక్స్టెండ్ చేస్తామని మీకు తెలియజేస్తూ మీకు ఎంతో సహకారంగా ఉంటామని, మా లయన్స్ ఇంటర్నేషనల్ మీకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని మన నానాజీ గారి యొక్క సమక్షంలో మా మిత్రులు నాకు ఈ రోజున మాట్లాడటానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్తూ, నానాజీ గారికి కూడా ఒక విన్నపం, వారికి ఏదైనా పెద్ద మొత్తాల్లో కాకుండా ఏదైనా కార్యక్రమాలు ఉండేట్లయితే చెప్పేట్లయితే వారికి మేము సహకారం అందజేస్తామని పూర్తిగా తెలియచేసుకుంటూ మీ దగ్గర నుంచి విరమిస్తున్నాం.